దైవ మర్మములు ఆగస్టు 13. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు 3:17. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు దానియేలు దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువునై ఉన్నాడని ఒప్పుకొనెను. 47వ వచనం. అతని సంస్థానములోని మంత్రజ్ఞులు శకునగాండ్రు చెప్పలేకపోయిన తన కలను దానియేలు బయలుపరిచెను కనుక దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను. పిమ్మట అనగా 23 సంవత్సరములు గతించిన తరువాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవాలని ఆజ్ఞాపించెను. ఈ విషయమున 3వ అధ్యాయంలో మనం చదివేదము. కొన్ని సంవత్సరముల క్రితమే తన కలలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచెను కదా. ఆయనను ఇప్పుడు తానే 90 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించెను. నెబుకద్నెజరు హృదయములో ఎంతో గర్వించిన వాడై ప్రజలందరూ తననే మొక్కవలనని కోరెను. తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. రాజ్యములో 3 యవనస్తులు అతని మాటలు నిరాకరించిరి. ఏమైనను సరే ఆ విగ్రహము ముందు సాగిలపడమని వారు నిశ్చయించుకొనిరి. అన్ని యుగములలో తనతో జతపనివారుగా ఉండుటకు జయించు వారిని కొందరుని ప్రభువు సిద్ధము చేయుచున్నాడు. అటివారు బహుస్వల్పము. దేవుడు ఆ కొద్దిమందిని సిద్ధపరిచి వారి ద్వారా శత్రు పన్నాగములను విఫలపరచును. లోక రాజ్యములను కలవరపరుచుటకు దేవుడు ఆ దినములలో 4 యవనస్తులను వాడుకొనెను. ఈ 4 నమ్మకత్వము ద్వారా ఆ దేశములోని గారడి వాండ్రను జ్ఞానులు మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండును. అయితే ఈ పరీక్షలన్నీ మనలను జయించు వారినిగా చేయును. తత్ఫలితముగా మనము అన్నింటిలో ఆధిక్యత విజయము నందువారమయ్యేదము. మన సిద్ధపాటు కాలములో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము సాతాను క్రియలను లయపరిచి వారిని సిగ్గుపరిచేదం. నెబుకద్నెజరు పలికిన గర్వపు మాటలు వినుడి. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడున్నాడు? తన రాజ్యములోని విద్వాంసులు మంత్రజ్ఞులు తన సమస్యలు తీర్చలేని సమయంలో తన కష్టదినముల్లో సజీవుడై ఉన్న దేవుడు ఉన్నాడని ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగాను. ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత గుడ్డితనము! యేసుక్రీస్తు ప్రభువును ఎరుగని వారెంత బుద్ధిహీనులో ఎన్నటికీ గుర్తించలేరు. ఎంత ఐశ్వర్యము విద్య కలవారైనను వారి బుద్ధిహీనులే. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము మనల్ని సంధించినప్పుడు మన లోక ఘనతలు, జ్ఞానము, ఐశ్వర్యము సమస్తమును కూడా మనము కూడా పక్కన పెట్టి దేవునికే మొదటి స్థానం ఇచ్చి దేవుణ్ణే పూజించి గణపరిచి మహిమపరిచి ఆయన యొక్క వివరములను మనము కూడా తెలుసుకొని జీవనోపాయంలో జీవించాలని దేవుని ఆశయం ఉన్నది. మనము కూడా శద్రకు మేషక అబేద్నెగోల వలె దేవుని కొరకు బలముగా నిలవబడి చావైనా రేవైనా కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయిన దేవుని కొరకే జీవించగలుగుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్.